సర్పంచ్ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్స్ గా భావిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. పొద్దున లేస్తే కేసీఆర్ ను తిట్టడం తప్ప సీఎం రేవంత్ మరేమీ చేస్తలేడని విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అటు వరద నీళ్ల పేరుతో ఏపీ సర్కార్ జలదోపిడీకి యత్నిస్తోందని మండిపడ్డారు కవిత. కేసీఆర్ కాలు బయట పెట్టగానే కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను తిట్టుడు తప్ప సీఎం రేవంత్ ఇంకా ఏం చేస్తాడన్నారు. మహబూబాబాద్ లో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మొరుగుతున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏడాదికి 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామని చెప్పి మోసం చేసిందన్నారు. కార్మికుల అన్ఫిట్ సమస్యలపై హైదరాబాద్ సింగరేణి అధికారులకు వినతి పత్రం అందించారు హరీష్ రావు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈ రోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. కృష్ణానది వరద నీళ్ల పేరుతో ఏపీ అక్రమ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు నిర్వాకంతోనే కల్వకుర్తి ఎత్తిపోతలలో సమస్యలొచ్చినట్లు చెప్పారు. వట్టెం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ల చేతిలో 900 ఎకరాలు ఉన్నాయన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుందో, ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్ గా ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉంది. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసింది. చేయడంతో ఏమైంది, అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్ తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు తీరును బహిరంగ సభలతోనే ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సభల తేదీ ఖరారు ఏర్పాట్లపై ఇదివరకే కేసీఆర్ నేతలతో చర్చించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై నేతలు ఫోకస్ పెట్టారు.